వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్. పీలేరు మార్కెట్ డైరెక్టర్ గా అవకాశం కల్పించిన పీలేరు నియోజకవర్గం శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసిన పఠాన్ రెహమతుల్లా. పీలేరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గత ప్రభుత్వంలో అల్లర్లు అరాచకాలు తప్ప అభివృద్ధి శూన్యం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గాడి తప్పిన వ్యవస్థలన్నీ చక్కబెడుతూ ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందేలా, అందరూ బాగుండేలా అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తున్నారు. చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజులు ఉంచినప్పుడు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు. నాకు అది చూసి తట్టుకోలేక ఆరోగ్య సమస్యలు రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఎలక్షన్లో చెప్పిన హామీలన్నీ అమలు చేస్తూ వస్తున్నారు అని కొనియాడుతూ అనంతరం పీలేరు మార్కెట్ డైరెక్టర్ పఠాన్ రెహమతుల్లా పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రసంగించారు. నాకు మార్కెట్ డైరెక్టర్గా ఇచ్చింది ఎమ్మెల్యే గారికి నా కృతజ్ఞతలు. నన్ను నమస్కారం చెప్తున్నాను. పార్టీ గురించి మేము మా ఎమ్మెల్యే గారు బాగా చేస్తున్నారు. ప్రతి ఒక్క సంచకాల పథకాలు కానీ పేద సాధకు అందరికీ కానీ పార్టీ గురించి ఆయన అబ్జర్వ్ చేస్తున్నారు. పేద సాధలు కూడా ఎవరికి ఏ పథకాలు వచ్చినాయి, ఎవరికి ఏమన్నది ఏమనేది ప్రతి ఒక్కరింటికి కూడా బీద సాధు పోయినా కానీ లేకపోతే ఆయన దృష్టికి వచ్చినా కానీ పార్టీ గురించి ఆయన అన్నీ కూడా పార్టీ గురించి చేస్తున్నాడు. ప్రతి ఒక్క బీద సాధువులు కూడా సహాయం చేస్తున్నాడు. మళ్ళీ ఎమ్మెల్యేగా మన సీఎం రిలీఫ్ ఫండ్ కానీ వాళ్ళ బీదోళ్ళకు వచ్చే డబ్బులు కానీ ప్రతి ఒక్కటి కూడా ఆయన కృషి చేస్తున్నాడు. మా రెండోది ఏమంటే మా డిస్టిక్ ఏమంటే మా ఎమ్మెల్యే గారికి కిషోర్ కుమార్ రెడ్డికు మంత్రి పదవి వచ్చితే మేము రేపు ప్రతిపక్ష నాయకులకు ఇక్కడ ఎదుర్కొనే దానికి కూడా ఆయన కృషి చేస్తాము. మేము కూడా ఆయన వెంట నడుస్తున్నాము. ఆయన కానీ ఏమైనా కానీ పార్టీలో జిల్లాలో చక్రం తిప్పగలిగే సత్తా ఆయనకు ఉండాలి. ఎందుకంటే ఇంతకుముందు అన్నవాళ్ళు ముఖ్యమంత్రిగా వెళ్ళినారు కాబట్టి వాళ్ళు ఎక్కడైనా కానీ అన్నమయ్య జిల్లా కానీ ఇక్కడ చిత్తూరు జిల్లా అయినా కానీ 2 జిల్లాల్లో కూడా ఆయన ఎదుర్కొనే సత్తా ఆయనకు ఉండాలి. అదే వేరే నాయకులకు ఆ సత్తా ఆ విధి అనేది తక్కువ. ఎందుకంటే పదవులు ఉంటే కూడా మాట్లాడతారు, పదవులు లేకనప్పుడు వాళ్ళు అంత విధిగా చేయలేరు. కాబట్టి మేము కూడా అన్నకు మినిస్టర్ పదవి ఇస్తే మాకు బాగుంటుందని మేము మా పార్టీ దృష్టికి మీ అట్టవాళ్ళు ఈ చేసి మాకు కూడా తెలిపితే బాగుంటుంది, మీ పార్టీకి కూడా తెలిపాలా అని మేము చెప్పుతాము. ఒకటి. రెండోది ఏమంటే పార్టీకు మా మైనార్టీ గురించి మేము ఎండ ఉన్నాము. ఈరోజు పార్టీకి డైరెక్టర్ పదవి కూడా వచ్చేసి మార్కెట్ యార్డ్లు ఇచ్చినారు. మాకు కూడా పార్టీ గురించి మేము అన్నోళ్ళకు అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాము. మేము కూడా పార్టీ నుంచి ఎదగాలని ప్రతి ఒక్కటి భేద సాధకు మేము కూడా ఏదో మా సత్తాకాడికి మేము సహాయం చేయగలుగుతున్నాము. ఇంకా కొంచెం ముందు పోయేదానికి మాకు కొన్ని అవకాశాలు ఇవ్వాలని మేము పార్టీలు కూడా మీ వాళ్ళకి చెప్తున్నాము, మీడియా ద్వారా చెప్తున్నాము. మీడియాలో కూడా మీరు కూడా కొంచెము సహాయం చేసి మమ్మల్ని ముందుకు తీసుకుని పోయితే మేము కూడా బాగుంటుంది. మన అట్లే లోకేష్ సారు పాదయాత్ర కానీ మనం పొంగునూరు ఇప్పుడు గలాట్లు జరిగినప్పుడు కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా మేము పాల్గొన్నాము. ప్రతి ఒక్క దాన్ని కూడా మేము దాని గురించి పాదయాత్ర చేసినాము. పొంగునూరు గలాట్లు కానీ మంగళ గలాట్లు కానీ ప్రతిపక్షం ఉంది అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఉన్నప్పుడు మేము ఎదుర్కొన్నాము. దానికైనా కానీ సరే అని మేము కృషి చేసి మేము పార్టీ గురించి చేసినాం. కాబట్టి దేవుని వల్ల మేము పార్టీకి ఇంకా కానీ చేయాలని నాకు ఇది ఉన్నది. రెండోది ఏమంటే పార్టీ 2019 నుంచి పార్టీ పోయినప్పటి నుంచి కూడా ముందు నాకు ఎలాంటి బీపీ షుగర్లు అంటే ఇట్లాంటివన్నీ కూడా లేవు. పెద్ద ఆయన 53 రోజులు జైల్లో ఉన్నప్పుడు అప్పటి నుంచి బీపీ షుగర్ అనేది నాకు పార్టీకి ఆ రోజు నుంచి ఏ రోజు నుంచి కంట్లో నీళ్ళు రాలేదు, ఇంకా పోలేదు అని దినం లేదు నాకు. అన్ని రోజులు కూడా నా కంట్లో నీళ్ళు అనేది పార్టీకి పెద్ద ఆయన గురించి నేను ఆ రోజు అంత బాధపడి అంత ఇదైనప్పుడు షుగరు బీపీ 2 అటాక్ అయినాయి. కాబట్టి మేము ఇంకా కానీ మా ప్రాణాలు పోయినా కానీ సరే మేము పార్టీకి సేవ చేస్తూనే ఉంటాము. ప్రాణాలు తెగించైనా చేస్తాం. దానికైనా సరే మేము పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో మేము
తీసుకుని పోవాలని, పార్టీ ముందుకు తీసుకుని పోవాలని మా కోరిక ఒకటి ఉన్నది. మా కోరిక ఇంక ఉన్నది. రెండోది కూడా మా లోకేష్ సారు మాకు పార్టీకి సీఎం అభ్యర్థిగా కావాలని కూడా మా చాలా మందికి మాకు అది మనసులో ఉండాలి. సంక్షేమ పథకాల గురించి చెప్తున్నారు వైసీపీలు, చాలా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే మేము అందరికీ ఏదో చేసేసినాము అంటున్నారు. ఆయన 1000 రూపాయలు పెంచేదానికి 5 ఏళ్ళు పట్టింది. మేము 1000 రూపాయలు ఒకసారిగా పెంచి ఇచ్చి ఆ 3000, 4000 ప్లస్ 7000 ఇచ్చినాము. ఆయన 5 ఏళ్ళు పెట్టింది 250తో ఆయన పెంచి ఇచ్చేదానికి. మేము ఒకటేసారి 3 నెలలది 3000, 4000, 7000 మా సీఎం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఇంకా 15,000 కూడా ఇస్తున్నారు, 10,000 కూడా ఇస్తున్నారు చాలామందికి. ఇప్పుడు పోతే అమ్మ ఒడి ఆయన కనీసం ఆయన వేసింది మంచిది 4 లక్షల మందికి ఆ రోజు అలా ఆయన వేసింది 600 కోట్లు. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు, మా సీఎం గారు, గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఈరోజు 9,000 కోట్లు 25 లక్షల మందికి ఇంకా ఇచ్చారు. ఇంకా కొన్ని ఇచ్చేటి కూడా ఉన్నాయి, ఇంకా కొంతమందికి ఆడాడ నిలిచిపోయి ఉన్నాయి. ఒకటి మీ ద్వారా ఇంకోటి ఏం చెప్తున్నా అంటే ఈ గ్యాస్ పోతే కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి పడింది డబ్బు, కొంతమందికి ఇంకా పడలేదు డబ్బులు. అది కొంతమందికి ఇదిగా ఉన్నది, కొన్ని ఇబ్బందులలో ఉన్నది. మేటోళ్ళు ఈ పార్టీ దృష్టికి తీసుకుపోవాలని చెప్తున్నారు. ఒకటి ఇప్పుడు కొంతమంది నాయకులు, ఉద్యోగస్తులు కూడా కొంతమందికి ఏమంటే కొంతమంది బీదోళ్ళకి అందే సంచికాల పథకాలు కానీ వీటి కానీ కొంతమందికి వాళ్ళు కొన్ని ఆబ్దాలు చేస్తున్నారు నాయకులు. ఎవరు ఇంతమంది వైసీపీకి కొమ్ము కాల్చిన వాళ్ళు, అది ఇప్పుడు కూడా కొంతమందికి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు జనాల్ని. అది కూడా పార్టీ దృష్టికి, పార్టీ అభ్యర్థి వరకు మీరు వాళ్ళు పార్టీకి తెలిపోవాలని మేము కోరుకుంటున్నాము. ఇంకా పోతే ఇంకా దగ్గరలోనే ఆగస్టు 15లోనే గవర్నమెంట్, ఇప్పుడు మన సీఎం గారు, ముఖ్యమంత్రి గారు, గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మన బస్సులు కానీ ఇవన్నీ కూడా వదులుతూ వస్తున్నారు. పోతే ఈ 55 ఏళ్లకు మైనార్టీ కానీ, ఈ బీసీలు, ఎస్టీలు కానీ కొంతమందికి ఇది చాలా మంది అడుగుతున్నారు మమ్మల్ని. పోతే ఇంటింటి గారు ఇప్పుడు మేము పోతే సర్వే చేస్తుంటే ఎప్పుడు వదులుతారు అనేది ఈ పింఛన్ డబ్బులకు, దాన్ని కూడా కొంచెం గమనించుకుంటే మాకు బాగుంటుంది. పోతే జగన్మోహన్ రెడ్డి ఆ రోజులు ఈ రోజు ఎన్నో మాటలు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నారు? మేము ఎన్నో చేసేసినాము, ఎన్నో కార్యక్రమాలు చేసినామని. నువ్వు ఏ కార్యక్రమం చేసింది లేదు, నువ్వు పోలవరం పూర్తి చేసింది లేదు, నువ్వు అమరావతికి ఏమైనా కానీ ఒకరోజు ఎటికిపేటలో పెట్టింది కాదు. నువ్వు వచ్చావు కానీ మేము కట్టినట్టు ఇంతకుముందు మేము చేసిన వాటికి నువ్వు రంగులు వేసుకొని రంగులతో చూసుకొని నువ్వు పెనాలకు చూపించుకున్నావు అంతవరకే. కానీ నువ్వు ఏ పని చేసినావు చెప్పు. నువ్వు వచ్చి నీ వద్దు ఏదన్నా కానీ నువ్వు వచ్చి ఫలానా పని నేను చేసినాను అని చెప్పేది నీది ఏదన్నా ఉంటే చూపించు. మేము కట్టిన దానికి మా సీఎం ముఖ్యమంత్రి అంటే అప్పుడు 6 టైంలో కానీ అలాంటికి మీరు రంగులు వేసుకొని దాని మీద నువ్వు రంగులు చేసుకున్నా, దాని మీద నువ్వు చేసుకున్నా, అంతే తప్పనిచ్చి నువ్వు ఎక్కడ రాజధాని పూర్తి చేయలేదు, పోలవరం పూర్తి చేయలేదు, ఏ ప్రాజెక్ట్ నుంచి ఏ కాలువ కానీ పూర్తి చేయలేదు, ఎక్కడ కానీ నువ్వు ఏది చేయలేదు. కానీ ఈరోజు ఏం చెప్తున్నారంటే అరాచకాలు మా మీద చంద్రబాబు నాయుడు నిందలు మోపి మమ్మల్ని అంతా జైలు పెడుతున్నాడు, మాకు అరాచకాలతో మాకు చాలా ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి ఈరోజు వాళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు అందరూ అంటున్నారు. నీకు ఒక్కటే సూటిగా నేను అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి కానీ ఇక్కడైనా పెద్దరెడ్డి రామచంద్రరెడ్డి కానీ ఏదన్నా కానీ పుంగనూరు కుప్పానికి వస్తే ఎన్నిసార్లు మీరు గొడవ పెట్టినారు? మదనపల్లికి వస్తే తమ్మలపల్లికి నుంచి అంగళ్ళకి వస్తే ఎన్నిసార్లు గొడవ పెట్టినారు? పుంగనూరుకి గలాట పెట్టినారు మీరు. ప్రతి ఒక్క చోట నన్ను గలాట, నువ్వు చేసిన గలాట్లు, నువ్వు చేసిన ఇదే. ఇప్పుడు చెంచల రామకృష్ణ అంటున్నాడు ఉసురు తగులుకుంటుందని. నీ ఉసురు ఎవరికి ఉసురు తగులుతుందో నువ్వు చెప్పిన దానివల్ల అది నీకే తగులుతుందో మాకు తగులుతుందో, ఎవరు చేసింటే పాపాలు ఎవరు చేసింటే వాళ్ళకే తగులుతుంది. మాకైతే దేవుని దయ వల్ల మేము చేసింటే మాకు తగిలినాయి, నీ చేసింటే నీకే తగిలి. అమాయకులు ప్రజలకు నువ్వు సారాయి మద్యం మమ్మి వేలాది కోట్లు ఎత్తుకొని పోయి సంపాదించుకొని డబ్బు తీసుకొని ఈరోజు నువ్వు కావాల్సింది మా టీడీపీ వాళ్ళ మీద నిందలు మోపుతున్నారు. మీరు ఏది కానీ మీరు ఒకటైనా నిజం చేసినారా? మీరు నిజాతిగా పలాని పని మేము నిజాతిగా చేసినామని చెప్పండి. కాబట్టి మీ అన్నీ కూడా ప్రజలు కూడా గమనించుకోవాలి. ప్రజలు కూడా అందరూ కూడా దీని మీద ఆలోచన చేయాలి. ఎవరు ఏమి ఇస్తున్నారు? అసలు అభివృద్ధి అనేది నీ దాంట్లో లేదు. ఇప్పుడు బ్యాటరీలు ఎన్ని వస్తున్నాయి,
అభివృద్ధి ఎట్ట జరుగుతున్నది, రోడ్లు ఎక్కడన్నా కానీ రోడ్లు కానీ వేసినావా, ఎక్కడన్నా ఏ రోడ్డన్నా చేసినావా, ఏ రోడ్లు కానీ చూసినా గుంతలే, ఎక్కడన్నా కానీ ఏ రోడ్డన్నా బాగున్నదా, ఎక్కడ ఏడన్నా చూపించుకోను, ఒక్క నిమిషం ఒక రోడ్డు అన్నా ఏడన్నా వేసినావా, సీసీ రోడ్లు ఎక్కడన్నా వేసినావా, ఏదన్నా చేసినా పొలాన్ని నేను చేసినానని చెప్పండి. అడ్డమాటలు మాట్లాడుతున్నారు కానీ అమ్మటి రాంబాబు కానీ వీళ్ళు కానీ పేన నాని కానీ వీళ్ళంతా వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే మనుషులకు ఉండేళ్ళకు బీపీ షుగర్లు కూడా పెరుగుతాయి. ఇట్లా మాట్లాడుతున్నారు వీళ్ళు. కాబట్టి మీరు కూడా మేము కూడా దేవుని వల్ల మా సీఎం ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క పథకం ఇస్తాము, చెప్పిన మాట ప్రకారం మేము జడుపుతాము, చేసిన పని కాడికి మేము కరెక్ట్గా చెప్పగలుగుతాము. నువ్వు చేసేది ఏమి లేదు, నువ్వు ఇచ్చేది లేదు, నువ్వు చేసేది లేదు, నువ్వు అప్పులు చేసినావు, వెళ్ళిపోయినావు. అంతేగాని నువ్వు ఎక్కడ కానీ ఏమి కానీ నువ్వు చేసింది లేదు, పట్టింది ఏమి లేదు. ఏది చేసినావు ఫలాన్ని చేసినావని చెప్పు, నువ్వు అలానే చేసినావు అని చెప్పి బాబాయ్ అని చెప్తివి. బాబాయ్ ఎవరు చంపినారు చెప్పు. ఆ రోజు రక్త చరిత్రనంటివి ఎవరు చేసినారు ఆ పని? ఎందుకు ఆ కేసులు ఇంకా లేటుగా 10 ఏళ్ళుగా ఇదే అవుతున్నాయి? ఇప్పటికే 6-7 ఏళ్ళు 8 ఏళ్ళు అయిపోతున్నది. అట్లాంటివన్నీ కూడా మస్తు ఉన్నాయి. లాస్ట్లో నేను ఒక మాట చెబుతున్నాను, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బ్యాచ్ అంతా చేసింది అవినీతితనమో కేసులు అన్నీ అందరికీ తగులుకుంటే వాళ్ళ జీవితాల్లో కేసు అంతా నిలిపి వాళ్ళ లైఫ్ అంతా అయిపోయి కూడా మళ్ళీ జీవితం ఇంకా మళ్ళీ కేసులు మిగులుతాయి. అంతవరకు చేసి పెట్టిపోయినాడు ఆయన.